కాకినాడ రూరల్ కష్టాలు తీరేదెప్పుడు? కనీసం జనం గొంతు తడపలేకుండా ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే అనంతలక్ష్మి? టూరిజం అభివృద్ధికి అపారమైన అవకాశం ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? నియోజకవర్గంలో సిసలైన పెత్తనం ఎవరిది? ఎమ్మెల్యే పనితీరు మీద నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు? వైసీపీ వర్గపోరు ఏ రూపంలో అధికార పార్టీకి కలిసొస్తోంది? కాకినాడ నగరానికి చుట్టూ విస్తరించి ఉంటుంది రూరల్ నియోజకవర్గం. 2009 పునర్విభజనలో రూరల్ కరప మండలాలను కలిపి ఏర్పాటు చేశారు. అభివృద్ధికి బాగా ఆస్కారం ఉన్న ప్రాంతం ఇది. నలభై 6 గ్రామాలు ఉన్న ఈ నియోజకవర్గంలో మొత్తం 1,90,152 మంది ఓటర్లున్నారు. కాపులు, బీసీలు ప్రధాన సామాజిక వర్గాలు కాగా దళితుల ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. కాపులు 55,223, చెట్టిబల్జ 44,150 ఓట్లు ఉన్నాయి. 2014లో టీడీపీ తరఫున గెలిచారు పిల్లి అనంతలక్ష్మి. 1999లో సంపర ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు మంచి పేరు వచ్చింది అనంతలక్ష్మికి. ఈసారి కూడా తమ నియోజకవర్గాన్ని అలాగే అభివృద్ధి చేస్తారన్న ఆశతో ఆమెకు పట్టం కట్టారు కాకినాడ రూరల్ ఓటర్. కానీ 3 ఏళ్లు గడిచాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముందన్నది ప్రజల ప్రశ్న. నియోజకవర్గంలో ప్రధాన సమస్య అయిన తాగునీటి విషయంలో ఘోరంగా విఫలమయ్యారన్న మాట వినిపిస్తోంది. కొన్ని ఏరియాల్లో పరిస్థితి మరీ ఘోరం. వారానికోసారి వచ్చే ట్యాంకర్ నుంచి నీళ్లు పట్టుకుని తాగుతారు. మధ్యలో అయిపోతే ఉప్పు నీళ్లే దిక్కంటున్నారు మహిళలు. వారానికి ఒకసారి ట్యాంక్ ఎలా వస్తుందండి, అంతే. ఉన్న నీళ్ళని ఉప్పు నీళ్ళే తాగుతామండి. మంచిలు సరి దొరకవండి. ఇక్కడ ఎవరిని అడిగినా సరే వస్తాయి అంటున్నారు, అంతే. కాలువలు లేవండి, కాలువలు లేవు, కుళాయిలు లేవండి. 20 సంవత్సరాలు బట్టి ఇలాగే తిప్పలు పడుతున్నాం. తూరంగి, వాకలపూడి, వలసపాకల వంటి తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కాకినాడ నగరం పక్కనే ఉన్న కార్పొరేషన్ నీరు అందదు. బోర్లు వేసుకుని ప్యూరిఫై చేసుకుని తాగుదామంటే ఉప్పు శాతం ఎక్కువగా ఉండడంతో ఆ మిషన్లు కూడా పనిచేయవు. సర్కార్ నీటి ట్యాంకర్ వస్తే తప్ప పనులు జరగవు. దీంతో అల్లాడిపోతున్నారు జనం. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా ఎమ్మెల్యేకు ఏం పట్టడం లేదని కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడ సమస్యలు పరిష్కారం ఏం చేయట్లేదు. తాగునీటి సమస్య విపరీతంగా ఉంది. అలాగే మా విలేజ్ కొస్తూరులోకి డ్రైనేజీలు కానీ డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినా సరే ఇంకా 2 years ఉంది. ఆయన చేస్తారా చేయటో తెలియదు. గెలిచిన కొత్తలో కొన్ని పనులు వేగంగా చేయించారు ఎమ్మెల్యే. కానీ అలా నిర్మించిన రోడ్లలో నాణ్యతా లోపం కనిపిస్తోంది. క్వాలిటీ అన్న మాట మర్చిపోయి వేసిన రోడ్లు ఎవరి కోసం అన్నది స్థానికుల ప్రశ్న. కాంట్రాక్టర్లో వాళ్ళు ఇష్టానురాజ్యంగా వేసుకుంటా వెళ్ళిపోతున్నారు. అధికారులు కూడా ఎక్కడ పర్యవేక్షణ జరగట్లేదు. ప్రజలను కూడా ఎక్కడ కూడా భాగస్వామ్యుల్ని చేయట్లేదు. చేయకుండా వాళ్ళకి ఎక్కడైతే ఎక్కువ లాభాలు వస్తాయో అక్కడ మాత్రమే రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేయడం జరుగుతుంది. గ్రామాల్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. చాలా చోట్ల నిర్మించలేదు. కొన్ని చోట్ల కట్టిన లోపాల కారణంగా మురుగునీరు బయటకు వెళ్లక దోమల ఉత్పత్తి కేంద్రాలుగా తయారవుతున్నాయి. దీంతో రోగాల బారిన పడుతున్నారు జనం. వైద్యం కోసం కరప, పండూరు గ్రామాల్లో PHCలు ఉన్నా వాటిలో కావలసిన సదుపాయాలు లేవు. అనుభవం ఉన్న డాక్టర్లు ఉండరు. దీంతో ఏ చిన్న సమస్యకైనా కాకినాడ వెళ్లాల్సిందే. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రధాన ఆకర్షణ బీచ్. చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి టూరిస్టులు వస్తుంటారు. ఎన్టీఆర్ బీచ్ అభివృద్ధి కోసం 45 కోట్ల రూపాయలు మంజూరు చేసింది ప్రభుత్వం. కానీ ఎమ్మెల్యే చొరవలేక పనులు నత్తనడగన సాగుతున్నాయి. బీచ్లో కట్టాల్సిన భవనాలు, మౌలిక వస్తువుల కల్పన ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. కానీ నిధులు మాత్రం చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. ఇందులో కీలక వ్యక్తుల ప్రమేయం ఉందన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. బీచ్ ఫెస్టివల్ పేరుతో నిధులు దుర్వినియోగం అయ్యాయని కూడా ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఎక్కడైనా ఒక్క బిల్లు ఇచ్చినట్టుగా చూపించమనండి. పెండింగ్ ఉన్న బిల్లు. ఎస్సీలు, బీసీలు, నిరుపేదలు అప్పులు చేసి ఇల్లు కట్టుకుని ఇవాళ చాలా భయంకరమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ప్రజలకి మినిమం కూడా చేయాలనే ఆలోచన లేకపోవడం. చంద్రబాబు నాయుడు గారు వాస్తవ పరిస్థితులు వదిలేసి, క్షేత్రస్థాయి పరిస్థితులను వదిలేసి ఆయన తన పద్ధతిలో తాను పనిచేసుకుంటూ పోతూ ఉంటే లేదా వచ్చిన నిధులతో ఇక్కడ ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే అంత ఉన్న పాత నిధులు మేము శాంక్షన్ తీసుకొచ్చిన వాటిని పూర్తి చేసుకుని వాటిని ఏదో మేము చేసామని చూపించుకునే కార్యక్రమం తప్ప ప్రత్యేకంగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు తీసుకొచ్చిన దాఖలాలు మీకు కనబడవు. అన్నిటికీ మించి పేరు ఎమ్మెల్యేదైనా పెత్తనం మొత్తం ఆమె భర్త సత్యనారాయణ మూర్తిదే అన్నది ఇక్కడ బహిరంగ రహస్యం. శిలాఫలకాల్లో సైతం 2 బొమ్మలు వేసి ఉంటాయి. భర్త లేకుండా ఎమ్మెల్యే అడుగు కూడా బయట పెట్టారన్నది స్థానికుల మాట. కేవలం మాటేంటి, అసలు ఎమ్మెల్యే అనంతలక్ష్మి అన్న మాట మర్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్పే మాటల్లోనే ఈ విషయం తెలిసిపోతుంది. ఎమ్మెల్యే మీద అభిప్రాయం చెప్పమంటే కాకినాడ రూరల్ స్థానికుడు ఒకరు సత్యనారాయణమూర్తి శాసనసభ్యుడన్న రేంజ్లో ఎలా చెప్పాడో వినండి.
నా ఎమ్మెల్యే గారు పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారండి. ఆయన ప్రస్తుతానికి అయితే మాత్రం రోడ్లు చాలా బాగా చేస్తున్నారండి. ఆయన ప్రతి సందు ప్రతి వీధి ఆయన స్వయంగా వచ్చి చూసి మాకు అన్ని బాగా చేస్తున్నాడండి. ఆయన కొద్దిగా అక్కడక్కడ డ్రైన్లు కూడా తక్కువగా ఉన్నాయండి. అవి కూడా మాకు ఫిల్అప్ చేసేస్తే మాకు ఏ సమస్య ఉండదండి. సత్యనారాయణ మూర్తి కూడా తానే శాసనసభ్యుడన్నట్లుగా మేము అది చేశాం ఇది చేశామంటూ పథకాలు పనుల లిస్టు మొత్తం టకీమని చెప్పేస్తారు. ఆయనది ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడి హోదా. మన గ్రామం మన ఎమ్మెల్యే పేరుతో దంపతులిద్దరూ నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు. 3 సంవత్సరాలు కూడా ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి లబ్ధికి కానీ హౌస్కి కానీ గృహానికి కానీ మా పార్టీ వచ్చినప్పుడు మేము డెవలప్ చేసుకుంటామని పార్టీకి కట్టుబడి ఉన్న క్యాడర్ ఉన్నారు. ఇక్కడ రోజు ఇక్కడ 85 కిలోమీటర్ల రోడ్డు వేయగలిగాం అంటే ఓన్లీ కార్యకర్తల వల్ల మేము చేయగలుగుతా ఉన్నాం. ఉదాహరణకి ఇప్పుడు ఈ రోడ్డు టెండర్ రోడ్డు, మనం కూర్చున్న రోడ్డు నడుకుదురుటు గురసనాపల్లి. ఆరోపణలు విమర్శల సంగతి ఎలా ఉన్నా నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమంటున్నారు ఎమ్మెల్యే అనంతలక్ష్మి. 85 కిలోమీటర్ల రోడ్లు పూర్తి చేశామని, పెండింగ్ లో ఉన్న ఇంద్రపాలెం బ్రిడ్జి పూర్తి చేశామని చెబుతున్న శాసనసభ్యురాలు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తూరంగిలో చెరువు తవ్విస్తున్నామన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమంలో బ్రిడ్జీలన్నీ కూడా వేయటం జరిగింది. ప్రతాప్న ఇంద్రపాలెం బ్రిడ్జి ముందు గవర్నమెంట్లో చేయలేకపోయారు. అది వెంటనే మేము శంకుస్థాపన చేసి 9 నెలల బ్రిడ్జి ప్రజలకు అందివ్వడం జరిగింది. అలాగే మంచినీళ్ళు ఎక్కడికెక్కడికి ప్రతి గ్రామంలో కూడా మంచినీళ్ళు ఇస్తున్నాం. ఒకవేళ అక్కడ పైపులు అయి పనిచేయకపోయినా ట్యాంక్ పెట్టి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కూడా ఇస్తున్నాం. రోడ్లు వేస్తున్నా. మొన్న ఎన్ఆర్ఐజేస్లో 85 కిలోమీటర్ల రోడ్డు వేయటం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇప్పుడే మొదలు పెడుతున్నా, అది కూడా 85 కిలోమీటర్ల రోడ్లు కూడా వేస్తాం. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా వారు ఏమైతే మేము ప్రజలకు హామీ ఇచ్చామో అన్నీ కూడా ఓటి చేసుకొస్తున్నాం. ప్రతి గ్రామం సిమెంట్ రోడ్లు వేస్తాం. అయిపోయిన తర్వాత డ్రైనేజీ మొదలు పెడతాం. మొత్తం మీద గడిచిన 3 ఏళ్లలో ఎమ్మెల్యే పనితీరు మీద మిశ్రమ స్పందన కనిపిస్తోంది. తాగునీటి విషయంలో బాగా వ్యతిరేకత ఉన్నా మిగతా పనుల విషయంలో ఓకే అన్నది కొందరి మాట. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్షం కాకినాడ రూరల్లో స్తబ్దుగా ఉంది. జిల్లా అధ్యక్షుడు కన్నబాబు స్వయంగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఎప్పుడో జగన్ ఆందోళన కార్యక్రమాలకు పిలిపించినప్పుడు హడావుడి చేయడం తప్ప సీరియస్నెస్ లేదన్న మాట వినిపిస్తోంది. పైగా కన్నబాబుకు చెల్లిపోయిన వేణువర్గానికి పట్టం లేదు. వేణువర్గం ఇన్ఛార్జికు సహకరించడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రతిపక్షంలోని విభేదాలు ఇక్కడ అధికార పార్టీకి కలిసి వస్తుంది.